వెల్కమ్ టు మిస్టర్ సి ట్యుటోరియల్స్. టుడే వీడియో సెంట్రల్ గవర్నమెంట్ నుండి రిలీజ్ అయిన ఒక ఇన్స్టిట్యూషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయనేది ఒకసారి చూసినట్టయితే జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే పోస్ట్ ఒకటి ఉంది, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ఎండ్ఏ అండ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎన్పి అని చెప్పేసి 2 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరిగింది. ఒక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఏజెన్సీకి సంబంధించి ఒకసారి జూనియర్ స్టెనోగ్రాఫర్ చూసినట్టయితే ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే టోటల్ 8 పోస్టులకు రిలీజ్ అయ్యింది. అందులో యూఆర్కి సంబంధించి 5 పోస్టులు ఉన్నాయి, ఈడబ్ల్యూకి సంబంధించి 1 పోస్టు, ఎస్సీకి సంబంధించి 1 పోస్టు, ఎస్టీకి సంబంధించి 1 పోస్ట్ ఉండడం జరిగింది. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 అనేది ఉండాలి, అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అదేవిధంగా స్టెనోగ్రఫీ కూడా వచ్చి ఉండాలి. దాని తర్వాత చూసినట్టే ఏజ్ లిమిట్ 27 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది దానికి ఒక పే ఎలాగుంటుందంటే 11/4 పే ఉంటుంది. 25,500 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే బేసిక్ పే 25,500 నుండి 81,100 వరకు ఉంటుంది. దాని తర్వాత చూసినట్టయితే వారికి పెర్ మంత్ అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుందంటే అన్ని కలుపుకొని 46,800 రూపీస్ అనేది రావడం జరుగుతుంది జూనియర్ స్టెనోగ్రఫీకి. నెక్స్ట్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి జనరల్ కానీ ఎఫ్ఎండ్ఏ కానీ ఎస్ఎన్పిలో కానీ మనకి నెంబర్ ఆఫ్ పోస్ట్ ఒక 5 ఉన్నాయి, యూఆర్లో 3, ఈడబ్ల్యూఎస్ 1, ఎస్టీకి 1 ఉన్నాయి. దాని తర్వాత ఎఫ్ఎండ్ఏలో యూఆర్కి 3, ఎస్టీకి 1 ఉంది. దాని తర్వాత ఎస్ఎన్పిలో యూఆర్కి 3, ఎస్టీకి 1 ఉండడం జరిగింది. దీని యొక్క పే అనేది 19,900 నుండి 63,200 ఉంటుంది. పెర్ మంత్ 35,000 పెర్ మంత్ అనేది రావడం జరుగుతుంది. ఇదంతా కూడా 10+2 ఈక్వివాలెంట్గానే ఉంటుంది. మొత్తం ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి 28 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఏమో 27 ఇయర్స్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి ఏమో 28 ఇయర్స్ అనేది ఈ యొక్క ఏజ్ లిమిట్గా మనకి నిర్ణయించడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారని చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ అనేది మనకి సిఎస్ఐఆర్ నేషనల్ మెట్రలాజికల్ ల్యాబొరేటరీ నుండి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. దీని యొక్క అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి మే 6వ తారీఖు ఓపెన్ అయింది. ఇది ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. దాని తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి మే 30 దీని యొక్క లాస్ట్ డేట్గా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉండి ఎవరికైతే క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోగలరు. 10+2 మీద కాబట్టి ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే దీని యొక్క ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10+2 అంటే ఈక్వివాలెంట్ టు మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో స్టెనోగ్రఫీ వచ్చిన వారు జూనియర్ స్టెనోగ్రఫీకి దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రిటన్ ఎగ్జామినేషన్ బట్టే దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ తీసుకుంటారు. స్టెనోగ్రఫీ టెస్ట్ అనేది ఓన్లీ మనకి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. స్టెనోగ్రఫీ ఈజ్ ఓన్లీ ఫర్ క్వాలిఫైయింగ్ నేచర్, అంటే మనకి రిటన్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. మరి దీని యొక్క మార్క్స్ ఎన్ని అని చూసినట్టయితే ఎన్ని మార్క్ ఎగ్జామ్ ఉంటుంది అనేది ఒకసారి గమనించినట్టయితే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉండదు, ఓఎంఆర్ బేస్డ్ ఆర్ కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టెస్ట్. అంటే వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఓఎంఆర్ బట్టి అయినా ఎగ్జామ్ పెడతారు, లేకపోతే సిపిటి అయినా మనకి ఎగ్జామ్ పెట్టడం అనేది జరుగుతుంది. టోటల్ క్వశ్చన్ అన్నీ కూడా ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటాయి. ఎగ్జామ్ అంతా కూడా మొత్తం ఎగ్జామ్కి సంబంధించి స్టాండర్డ్ అంతా కూడా 10+2 స్టాండర్డ్లో ఉంటుంది. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత టైం ఇస్తారు? 2 hours టైం ఇస్తారు. ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అనుకో వాళ్ళకి 2 hours 40 minutes టైం ఇవ్వడం జరుగుతుంది. టోటల్ క్వశ్చన్ 200. మరి దేనికి సంబంధించి మార్క్స్ ఏ విధంగా ఉంటాయి చూసినట్టయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 క్వశ్చన్స్ ఉంటే 50 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ సంబంధించి 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్. నెగిటివ్ మార్కింగ్ చూసినట్టయితే 1/4 అని నెగిటివ్ మార్కింగ్ ఉంది. అంటే 4 మిస్టేక్స్కి సంబంధించి 1 మార్క్ అనేది పోవడం జరుగుతుంది. 0.25 అనేది మనకి నెగిటివ్ మార్కింగ్ కింద ఉండడం జరిగింది. ప్రొఫెషనల్ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ చూసినట్టయితే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. 10 minutes టైం ఇస్తారు. 8 words per minute అయినా కొట్టాలి, 90 words per minute అయినా కొట్టాల్సి ఉంటుంది. ఇంగ్లీష్కి సంబంధించి టైం డ్యూరేషన్ అనేది 50 minutes ఇవ్వడం జరుగుతుంది. 70 minutesలో టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది ఒకవేళ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ అయితే. దాని తర్వాత హిందీకి సంబంధించి టైం డ్యూరేషన్ 65 minutes ఉంటుంది. వీళ్ళకి సంబంధించి స్క్రైబ్తో ఉంటే 90 minutes అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే, ఆ టైంలో మనకి 80 words per minute అనేది కొట్టాల్సి ఉంటుంది. అప్పుడు అది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్. మీకు మెరిట్ లిస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక కింద క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ స్టెనోగ్రఫీ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ద బేసిస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద క్యాండిడేట్స్ ఇన్ రిటన్ ఎగ్జామినేషన్. రిటన్ ఎగ్జామినేషన్లో మీరు ఏదైతే చేస్తారో అదే మీ యొక్క ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది. సీక్వెన్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ కండక్టింగ్ ద కాంపిటేటివ్ రిటన్ ఎగ్జామినేషన్ అండ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ స్టెనోగ్రఫీ.
దీనికి సంబంధించి ఫుల్ డెసిషన్స్ అన్నీ కూడా మనకి కమిటీ తీసుకుంటుందని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. తర్వాత క్యాండిడేట్ విత్ లెస్సర్ నెగిటివ్ మార్క్స్ ఇంత కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ ప్లేస్డ్. అంటే ఇద్దరికి ఒకే మార్క్స్ వచ్చాయి అనుకో, ఎవరికైతే తక్కువ నెగిటివ్ మార్క్ వచ్చిందో వాళ్ళని తీసుకుంటారు. అవి కూడా సమానంగా వస్తే డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటారు. ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత క్యాండిడేట్స్ విత్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈజ్ ప్లేస్డ్ హయ్యర్. ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో అది హయ్యర్ చూస్తారు. దాని తర్వాత ఇవన్నీ కాదనుకుంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తారు, అన్ని సమానంగా వస్తాయని చెప్పేసి. అంటే ఎలా ఎంచుతారు అనేది కూడా క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10+2 ఉంటుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రొసీజర్ కూడా మనకి రిటర్న్ టెస్ట్లోనే ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫెషన్ టెస్ట్లో మనకు వచ్చిన మార్కుల ఆధారంగానే ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ కానీ ఎగ్జామ్ అవుతుంది. ఎగ్జామ్ పేపర్ ఇంగ్లీష్, హిందీలో మాత్రం ఉంటుంది. ఈ తెలుగు 10+2 అనేది 12th క్లాస్ స్టాండర్డ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. దీని యొక్క ప్యాటర్న్ చూసినట్టయితే పార్ట్ 1కి సంబంధించి 90 minutes టైం ఇస్తారు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి సంబంధించి 100 questions ఇస్తాడు. 200 marks. ఈచ్ వన్ క్యారీస్ 2 marks. నో నెగిటివ్ మార్కింగ్. ఫస్ట్ పార్ట్లో 100 questions 90 minutesకి 200 marks ఉంటాయి. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు, అది గుర్తుపెట్టుకోండి. అందులో ఏంటంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ ఇవన్నీ కూడా పార్ట్ 1లో ఉండడం జరుగుతుంది. పార్ట్ 2కి వచ్చేసరికి జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 50 questions ఇస్తారు. 150 marks. అంటే ఈచ్ వన్ క్యారీస్ 3 marks. 1 negative mark ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. నెగిటివ్ మార్క్ 1 mark అనమాట. ఒకరి తప్పు అయితే 1 mark పోతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 50 questions ఉంటే 150 marks. ఈచ్ వన్ క్యారీస్ 3 marks. 1 negative mark. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది. పార్ట్ 1కి నెగిటివ్ మార్కింగ్ లేదు. పార్ట్ 1లో మెంటల్ ఎబిలిటీ. సెకండ్ పార్ట్కి వచ్చి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇదంతా కూడా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి. జూనియర్ స్టెనోగ్రాఫర్కి అయితే 3 పార్ట్లు అవ్వడం జరిగింది. అది ముందు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా అది. దాని తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్. టైపింగ్ 30 words per minute అనేది మనకు ఉండాలి. అదేవిధంగా ప్రొఫిషియన్సీ టెస్ట్ మెన్షన్డ్ ఇన్ ద అప్లికెంట్ ఇన్ ద అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ షల్ బి ఫైనల్ అండ్ నో సబ్సీక్వెంట్ చేంజెస్ ఇన్ ద మీడియం ఆఫ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టు బి ఎంటర్టైన్. అంటే మీరు ఫస్ట్ ఇంగ్లీష్ పెడితే ఇంగ్లీష్లోనే, హిందీలో పెడితే హిందీ, వాటిలోనే మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ద ఫార్ములా ఫర్ క్యాలిక్యులేటింగ్ ద టైప్ రైటింగ్ స్పీడ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్. అంటే ఇది ఒక క్వాలిఫైయింగ్ టెస్టే కాబట్టి నెంబర్ ఆఫ్ వర్డ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ బై 10 అనేది ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ యూఆర్, ఓబీసీ, ఎస్సీ, ఓహెచ్, విహెచ్ వీరందరికీ కూడా అప్ టు 5% ఇస్తారు. ఎస్టీ, హెచ్హెచ్, ఈఎస్ఎంకి అప్ టు 7% అనేది ఇవ్వడం జరుగుతుంది. అంత పర్సెంటేజ్ తప్పులు వస్తే వాటిని ఇగ్నోర్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 10 minutes టైం ఇస్తారు కదా. 5% మిస్టేక్స్ టోటల్ వర్డ్ టైప్డ్ ఆర్ ఇగ్నోర్డ్ అనమాట. టోటల్ స్ట్రోక్స్ టైప్డ్ 1600 టైప్ చేయొచ్చు. వర్డ్స్ టైప్డ్ బై 320 words అని టైప్ చేస్తాం. మిస్టేక్స్ 19 mistakes దాకా మనకి ఇగ్నోర్ చేస్తారు. తర్వాత ఇగ్నోరబుల్ మిస్టేక్స్ వచ్చేసరికి 16 అనమాట. అడ్మిషబుల్ మిస్టేక్స్ వచ్చేసి 3 అలా చేస్తారు. యాజ్ పర్ ఫార్ములా నెంబర్ ఆఫ్ వర్డ్స్ మైనస్ నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ బై 10 అనే ఫార్ములా తీసుకొని 29 words per minute. అంటే మొత్తం ఏ విధంగా నీకు వచ్చిన తప్పుల ద్వారా టైపింగ్ టెస్ట్లో ఏ విధంగా క్వాలిఫై అవుతావు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ప్రిపరేషన్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారంటే ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ టైపింగ్ విల్ ఓన్లీ బి ఏ క్వాలిఫైయింగ్ నేచర్. అది క్వాలిఫై అయితే చాలు కంప్యూటర్ టెస్ట్ అనేది. పేపర్ 1 ఆఫ్ ది రిటన్ ఎగ్జామినేషన్ ఆల్సో క్వాలిఫైయింగ్ నేచర్. అంటే మెంటల్ ఎబిలిటీ అనేది 100 questions ఇచ్చారు కదా, అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. అది క్వాలిఫై అయితే సరిపోతుంది, దాన్ని మెరిట్ లిస్ట్లో తీసుకోరు. ద ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఓన్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ పార్ట్ 2. పార్ట్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగానే నీకు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మెరిట్ లిస్ట్ అనేది మెన్షన్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే మెథడాలజీ ఫర్ రీసొల్యూషన్ ఆఫ్ ది కేసెస్ 2 or more candidates have the same మార్క్స్ వచ్చాయి అనుకో, లెస్సర్ నెగిటివ్ మార్క్స్ ఎవరికి వచ్చే పేపర్ 2లో వచ్చాయి వాళ్ళు ముందు కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తారు. దాని తర్వాత మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తారు. దాని తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూడడం అనేది జరుగుతుంది. ఇది జూనియర్ స్టెనోగ్రాఫర్కి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుంది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోగలరు. దీనికి సంబంధించి ప్రొబేషన్ పీరియడ్ కూడా ఉంది. 2 years అనేది ప్రొబేషన్ పీరియడ్ ఉండే ప్రొబేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా గమనించగలరు. దాని తర్వాత చూసినట్టయితే ప్రొవిజనల్ క్యాండిడేచర్ ఏ విధంగా ఉండాలనేది ఇచ్చారు. తర్వాత నో ఇంట్రీమ్ ఇంక్వైరీ ఆర్ కరస్పాండెన్స్ విల్ బి ఎంటర్టైనర్. దాని తర్వాత ఏజ్ లిమిట్ చూస్తే 18 to 27 years ఇచ్చారు. జూనియర్ స్టెనోగ్రాఫర్కి 18 to 28 years ఇవ్వడం జరుగుతుంది.
ఆ తర్వాత 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీకి, 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఫార్మాట్ డిక్లరేషన్ ఆఫ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ అనేది కిందన ఫార్మాట్స్ కూడా ఇచ్చారు ఏ విధంగా ఉండాలని చెప్పేసి. ఆ విధంగా ఇచ్చేసి వాళ్ళ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ కూడా ఏ విధంగా అప్లికేషన్ ఇవ్వాలి, ఏ విధంగా ఫార్మాట్ ఉండాలనేది కూడా కింద అనెక్సర్స్ ఇచ్చారు. అవంతా కూడా మనకి డ్రైవ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే డ్రైవ్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకోగలరు. అదేవిధంగా మీ అందరికీ కూడా దీని అంతటిని కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మీకు అందించడం అనేది జరుగుతుంది. మీకు ప్రీవియస్ పేపర్స్ అయినా లేకపోతే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన విషయాలని ఏమైనా సరే మన యొక్క ఛానల్లో ఫ్రీగానే ఉంటాయి. ఎవరికైనా కావాలంటే వాటిలోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోగలరు. నెక్స్ట్ చూసినట్టయితే ఇది ఈ యొక్క దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ సంబంధించి ఏ డిసేబిలిటీస్ అనేవి దీనికి ఎలిజిబుల్ అవుతారంటే బ్లైండ్, లో విజువల్, తర్వాత హీరింగ్ సంబంధించింది కానీ, ఏఎస్టీకి సంబంధించి, ఎండీకి సంబంధించి కానీ వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దాని తర్వాత జూనియర్ స్టెనోగ్రాఫర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. వాటిలో మీది ఉందో లేదో కూడా చూసుకొని ఫిజికల్ డిసేబిలిటీ పర్సన్స్ అనేవారు అప్లై చేసుకోవడానికి కూడా ఇందులో ఛాన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా నెక్స్ట్ చూసినట్టయితే ఫోటోకాపీ ఆఫ్ ఐడి ప్రూఫ్ ఒకటి తీసుకొని రావాలి. దాని తర్వాత ఎగ్జామ్కి 20 మినిట్స్ ముందుగానే అటెండ్ అవ్వాలి. ఇలాంటివన్నీ కూడా మీకు ముందు నుండే తెలిసినవే కాబట్టి ఇవే దీనికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత ఎలా అప్లై చేయాలంటే క్యాండిడేట్ అడ్వైజ్ టు గో త్రూ ఈ వెబ్సైట్ అనేది క్లియర్గా ఇచ్చారు. ఆ వెబ్సైట్లో ఉన్న ఆ వెబ్సైట్లో క్లిక్ చేసి మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ముందు కొనసాగించడానికి అవకాశం అయితే ఉంటుంది. ద ఫోటోగ్రఫీ అనేది సైజ్ 15 to 30 KB మధ్యలో ఉండాలి. సైన్ కూడా మీకు బ్లాక్ పెన్తో ఉండాలి. 5 KB to 20 KB మధ్యలో ఉండాలి. అందరూ అడుగుతున్నట్టు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుందంటే 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఇవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత చూసినట్టయితే ద క్యాండిడేట్ ది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్ CSIR employees that only those ESM who are eligible for reservation categories exempted for the payment of application fees. On making payment, the receipt generated should be prevented for the reference. ఫ్యూచర్ రెఫరెన్స్ అంటే వీళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఉమెన్కి అయితే ఎగ్జామ్ ఫీజు లేదు, నో ఎగ్జామ్ ఫీజు. అది గుర్తుపెట్టుకొని ఆ ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. మొత్తం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్కి సంబంధించి ఈమెయిల్ ఐడి recruitment2025@admn.nmn.in అని కూడా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆ విషయాలు గమనించండి. దీనికి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇవి వివరాలు. వాటి యొక్క ఏజ్ లిమిట్ ఏంటి, వాటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఎగ్జామ్ ఫీజు ఏ విధంగా ఉంది, మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కిందన మెన్షన్ చేయండి. ఎస్సీ ఎస్టీ సర్టిఫికేట్ యొక్క ఫార్మాట్ ఇచ్చారు. తర్వాత బీసీ సర్టిఫికేట్స్ యొక్క ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి, ఓబీసీ ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఈడబ్ల్యూసీ కేటగిరీ ఏ విధంగా ఉండాలి, దాని తర్వాత ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఈ పోస్ట్కి సంబంధించి ఎలా ఉండాలనేది ఈ యొక్క పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేది డ్రైవ్లో పెట్టడం జరుగుతుంది. ఎవరికైనా కావాలి అనుకుంటే కిందన మీరు డ్రైవ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. ఇది మొత్తం ఈ పోస్ట్కి సంబంధించి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ సంబంధించి కానీ, జూనియర్ స్టెనోగ్రాఫర్ సంబంధించి కానీ ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నోటిఫికేషన్ కాబట్టి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అవుతుంది. సో ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 500. ఈ యొక్క ఎగ్జామ్ ఈ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. దాని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసరికి May 30. సో ఆ లోపు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అండ్ దెన్ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఇది ఫ్రీ కాబట్టి వాళ్ళు అస్సలు మిస్ చేసుకోకండి. ఆ ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అదేవిధంగా మీ దగ్గర ఈ సర్టిఫికేట్స్ ఉండేటట్లు కూడా చూసుకోండి. ఓకేనా? ఇప్పటిదాకా మీరు వీడియో చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. అదేవిధంగా ఇది ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయగలరు. మీ దాంట్లో డిగ్రీ ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇలాంటి ఎగ్జామ్స్ రాయడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏంటో తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయగలరు. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయడానికి ట్రై చేయండి. ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఉమెన్కి, పీడబ్ల్యూబీడీకి ఎగ్జామ్ ఫీజు లేదు కాబట్టి వాళ్ళు మ్యాక్సిమం రాయండి. అదేవిధంగా ఏజ్ లిమిట్ వచ్చేసరికి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్కి వచ్చేసరికి 28 years అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి 27 years ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ 5 years, ఓబీసీ క్యాండిడేట్ 3 years ఇవ్వడం జరిగింది. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు రాయడానికి ట్రై చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినట్టయితే సబ్స్క్రైబ్ చేయగలరు. అదేవిధంగా షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.